వీడు హోమ్ మినిస్టరా? సింగపూర్ ట్రిప్ ఎలా జరిగింది సార్? మా నాన్నగారు ఆశీస్సులు 10 కోట్ల మంది ప్రజల అభిమానం మాకు అండగా ఉండగా ఎలా జరుగుతుంది? అద్భుతం. అక్కడ జరిగిన చర్చల గురించి చెప్తారా సార్? దేశ భద్రత దృష్ట్యా అవేమీ చెప్పలేం, కానీ ఈ టూరు మర్చిపోలేను. ఎన్నో మధుర అనుభూతి. బాగుందా? మీరు సూపర్ సార్. ఎక్స్ప్రెషన్ మార్చు. హలో పార్ట్నర్. హాయ్ రవీందర్. సీఎం కంటే నీకే ఫాలోయింగ్ ఎక్కువ. మా నాన్న పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆస్తది. ఎక్కడికి వెళ్దాం? ఎప్పుడూ కలిసే చోటే. ఓకే. 1 2 3. Small doubt. అడుగు ఆంగ్ల బిడ్డ. What is the meaning of dingy chaka? గుడ్ డౌట్. బిడ్డలారా, డింగ్ అనగా పరమాత్మ, చక అనగా ఆత్మ. పరమాత్మను ఆత్మతో కలిపేదే డింగి చక. టచ్ ద గాడ్. నౌ ఆర్ యు ఆల్ రెడీ టు టచ్ ద గాడ్? శాంతారాం బిడ్డ, బలరాం బిడ్డ, రవీంద్ర బిడ్డ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాకు కాదు, లోక కళ్యాణం జరగాలని దీవించండి. ముందు జనం, ఆ తర్వాతే మనం. సర్వే జన సుఖినో భవంతు. వారిని 1/2 సెకండ్లో నా భక్తుల్ని నీ భక్తులుగా మార్చేసుకున్నావు. నేనే దొంగననుకుంటే నీకంటే పెద్ద దొంగ. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. లోపలికి వెళ్దామా? ఎక్స్ప్రెషన్ మార్చు. ఇది సింగపూర్ లో మనం కట్టబోయే 7 స్టార్ హోటల్. నలుగురు డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశాను. ఎనీ డౌట్స్? నీ మీద డౌటా? మన 5 ఏళ్ళ అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా. నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ 1 year లో మనం కొట్టింది 2000 కోట్లు. ఆల్ టైమ్ రికార్డ్. బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి. ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే. మీ నాన్న బతికున్న నాళ్ళు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు. కనీసం నువ్వైనా. జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు. మా బాబులా డబ్బుండదో పదవి ఉండదు. జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు. నాలా డబ్బొచ్చింది, పదవి కూడా వచ్చేస్తుంది. ఛాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్. మనం అర్జెంట్కి వెళ్ళాలి. కొంచెం సేపు ప్రజాసేవ చేసి వస్తాను. I'll talk to you later. Who said get lost? అయ్యా హోమ్ మినిస్టర్ గారు, 10 ఏళ్ళుగా మేము ఉంటున్న కాలనీ పడగొట్టి ఏదో ఫ్యాక్టరీ కడతారంటయ్యా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డు మీదకి వస్తామయ్యా. ఏ సార్, ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని కాపాడటానికా దోచుకోవడానికా? మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. అలాగేనయ్యా. రవీందర్, బలరాం, లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ మన వాళ్ళే. జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సీట్. హాయ్ సార్. హలో, బలరాం కాల్డ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కళనీలో కథ ఫ్యాక్టరీకి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా, కొన్ని 100 కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నా లాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. ఏయ్ సుబ్బయ్య, అమ్మ వచ్చిందా? రాలేదయ్యా. రాదు, నేనే వస్తున్నా. ఏవమ్మా, నన్ను కన్న మహా తల్లి, నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకం, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే
ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బోల్ షెట్. నీ మొగుడు జనం జనం అనే బదులు ధనం ధనం అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్ వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. ఏయ్, తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. ఒక్కనే బతుకుతాను. చాలా లేదు, నాన్న లేడు. మానవ, ఇతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5 10 కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తారు. వీడేమో 1000 కోట్లు నాకేస్తాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెధవ బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బాగానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవ. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడుము. రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిథిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్. ఈ కాంట్రాక్ట్ ఇప్పించింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కురేసులు పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. అన్నా, ఎందుకు ఎలా చేసావు? నువ్వు నా లీడు అన్నా. చూడన్నా, నేను చూడకొచ్చానన్నా. చూసావన్నా అన్నా, ఇంటికి కూడా వెళ్ళుకున్నాను. చూడకొచ్చాను. నువ్వు బాగుండాలన్నా. నువ్వు నా దేవుడు అన్నా. నాకు చాలా సంతోషం. నువ్వు బాధపడుతున్నా. నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతివాడు చూస్తాడన్నా. కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా. నీ బిడ్డ కోసం నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడమ్మా. ఇక నాకు తెక్కేవరమ్మా. తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి 1000 మంది సైనికులు చేస్తుంటారు. ఈ లెబర్గాళ్ళ గురించి ఆలోచించుకో. ఆయన ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి. వదిలేస్తే సీఎం కుర్చీ వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాలాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లాక్క లోపలండి. యు బ్లడీ. మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నాం. బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు. తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను కనిపించిన కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు.
కనీసం నా ఆశ తీర్చడం. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు.